ఇక్కడ ఏంటంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ బార్డర్ జిల్లాలో 50 సీట్లు వచ్చాయి. హ్మ్. ఆంధ్రప్రదేశ్ తో స్వయంగా బార్డర్ పంచుకునే 8 నియోజకవర్గాల్లో టీవీకే పార్టీ గెలిచింది. ఓహో! హ్మ్. ఇక్కడ ఒక కాన్సెప్ట్ చెప్తాను, ఎందుకంటే ఇక్కడ ఆంధ్రాలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్ మాకు ఆపోజిట్ మా పార్టీకి. ఓకే. అంటే ఖచ్చితంగా అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ప్రజలు గన ప్రభావితం అయితే మా పార్టీకి అన్ని సీట్లు రావద్దు. హ్మ్. అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మా పార్టీకి 8 సీట్లు వచ్చాయంటే అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావము, ఆయన మద్దతుదారులు, ఆయన ఓటర్లు స్వయంగా విజయ్ గారికి మద్దతు తెలిపారు, ఓట్లు వేశారు. కాబట్టి విజయ్ గారు సంపూర్ణంగా విజయ్ గారి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోని ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ లో చూపించడం జరిగింది. మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తూ సింగిల్గా వెళ్ళాలి అనుకోవడం కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా? సరే, ఇప్పుడైతే రిజల్ట్ వచ్చింది కాబట్టి ఓకే. రిజల్ట్కి ముందు వరకు ఏమనుకున్నారు? చెప్పేది ఎందుకంటే అండి, ఇది కూడా ఇంపార్టెంట్. జగన్మోహన్ రెడ్డి గారు 2014 సింగిల్ గా పోటీ చేసినప్పుడు ఆయన గెలిచిన ఓడిపోయిన ప్రతిపక్ష నేత అయ్యాడు, ప్రజల అభిమానం పొందాడు, పాదయాత్ర చేశాడు. ఈ కాన్సెప్ట్ అంతా ఆదవర్జన రెడ్డి గారు చెప్పారు, మీరు చూశారు. కానీ 2019లో అవతల అందరూ పొత్తులు వచ్చినప్పుడు కూడా ఈయన సింగిల్ గా పోటీ చేయడం వల్ల ప్రజలు ఈయన విశ్వసించారు. అలానే విజయ్ గారు కూడా సేమ్ సింగిల్ గానే పోటీ చేయాలనుకున్నారు, నిశ్చయించుకున్నారు. దానికి ఇక్కడ కొంచెం వేరియేషన్ ఉంటుంది. ఏంటంటే టీవీకే పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ చేసినప్పుడు ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, ఓటీపీ లింక్ తో 1,50,00,000 పైచిలుకు సభ్యత్వంని అఫీషియల్ గా చేసుకుంది. మాకు వచ్చిన ఇప్పుడు ఓట్లు 1,70,00,000 పైన. అంటే మాకు ఎలక్షన్లకు ముందే మేము గెలవబోతున్నాం అనేది విజయ్ గారికి తెలుసు. కాబట్టి 1,50,00,000 మంది అఫీషియల్ గా ఓటర్ కార్డుతో మీకు ఓటేస్తామని వాళ్ళు మాకు చెప్పారు. కాబట్టి విజయ్ గారు సింగిల్ గా పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. బట్ విజయ్ గారు ఎప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు, పొత్తు అప్పుడు ఉండదు, ఇప్పుడు ఉండదు, ఎప్పుడు ఉండదు అని కూడా చెప్పడం జరిగింది. కానీ ఒక సీఎం స్టాలిన్, అలాగే సీఎంగా పనిచేసినటువంటి పళనిస్వామి, ఇద్దరికీ రాజకీయ నేపథ్యం, జైలులతో కలిసి సాగినటువంటి నేపథ్యం పళనిస్వామికి ఉంది, తండ్రి వారసత్వం స్టాలిన్కు ఉంది, రాజకీయ ఉద్దండులు, బాగా పండిపోయిన వాళ్ళు. ఇలాంటి వాళ్లను ఎదుర్కోగలము అనేటటువంటి కాన్ఫిడెన్స్ విజయ్ కానీ మీ పార్టీకి కానీ ఎలా వచ్చింది అనుకుంటున్నారు? సార్, ఎలా వచ్చిందంటే అక్కడ తమిళనాడులో అక్కడ ఉన్న నాయకులు బయటికి పబ్లిసిటీ చేసుకునే విధానం వేరు. గ్రౌండ్ లో ఆ నాయకుల మీద పూర్తి వ్యతిరేకత ఉంది. ఎందుకంటే పళనిస్వామి ప్రభుత్వం పూర్తిగా బీజేపీకి టైఅప్ అయిపోయి తమిళనాడుని తాకట్టు పెట్టిందని ప్రజలు విశ్వసించారు. డిఎంకే పార్టీ పరోక్షంగా బీజేపీతో లోపాయకార ఒప్పందంలో ఉందన్నది ప్రజలు విశ్వసించారు పూర్తిగా. ఆ టైంలోనే విజయ్ గారు కూడా కరెక్ట్ నిర్ణయం. అంటే సార్, పార్టీలు అందరూ పెడతారు, చాలా మంది సినిమా హీరోలు వచ్చారు, కానీ పార్టీ ఎప్పుడు పెట్టడం అనేది ఇంపార్టెంట్. అది ఆ పల్స్ తెలిసిన వ్యక్తి విజయ్ గారు. కానీ తమిళనాడులో ఎప్పుడు కూడా 2 ఓట్లు ఉంటాయండి. చాలా మందికి తెలియని విషయం, అక్కడ పూర్తిగా నిమగ్నమే ఉన్నా కూడా చెప్తున్నాను. తమిళనాడులో 2 రకాల ఓటు ఉంటాయి. ఒకటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు, 2 వచ్చేసి బీజేపీ వ్యతిరేక ఓటు. ఈ 2 ఓట్ల విధంగా డిఎంకేని ఓడగొట్టే నాయకుడు విజయ్ గారని ప్రజలు విశ్వసించారు, బీజేపీకి లొంగన నాయకుడు విజయ్ గారని విశ్వసించారు. కాబట్టి ఆ విపరీతమైన పోలింగ్ వచ్చింది. ఆ సర్వేలు కూడా బలంగా చెప్పారు. విజయ్ గారు కూడా సామాన్యులని నిలబెట్టడానికి కూడా ధైర్యం అది. ఎందుకంటే చాలా మంది అనుకున్నారు ఈయనేంటి చిన్న సామాన్యులు నిలబెడతారని. మీకు గుర్తుంటుంది, ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యులు నిలబెట్టి పత్రికా విలేకరులు నిలబెట్టారు, చంద్రబాబు గారు నిలబెట్టారు. అలాగని ఈయన నిలబెట్టినప్పుడు కూడా కానీ ఉపాధి హామీ కూలీకి ఇచ్చారు, టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అలానే విజయ్ గారు ఇచ్చినప్పుడు చాలా మంది ట్రోల్ చేశారు అక్కడ. కానీ ఈ రిజల్ట్ చూసిన తర్వాత వాళ్ళందరూ షాక్ అవుతున్నారు. కానీ మీకు చాలా మందికి తెలియదు, ఇది నేను రివీల్ చేస్తున్నాను. ఎందుకంటే తమిళనాడు సంబంధించి విజయ్ గారు పార్టీ పెట్టిన రోజు నుంచి, విజయ్ గారు రాజకీయాల్లోకి రాబోతున్నాడు అనే అనౌన్స్మెంట్ రోజు నుంచి కూడా స్టిల్ ఈ రోజుకి దళపతి తమిళనాడు సీఎం అనే రోజు వరకు సాక్షి మీడియా కానీ, సాక్షి న్యూస్ పేపర్ కానీ విజయ్ గారికి ఫుల్ గా సపోర్ట్, అంటే ఆయన ప్రజల కోసం పనిచేసి నిజాయితీగా వస్తున్నాడు. కాబట్టి సాక్షి యాజమాన్యం కూడా ఆయనకి సహకరించిందని కూడా మేము మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మొన్న సర్వే ఏమండి, ఏమన్నా ఆధారాలు ఉన్నాయా, ఎలా చెప్తున్నారు అంటున్నా? నేను చెప్తానండి. అది కూడా ఇండియా టుడే సర్వే మీకు ఎప్పుడు ఇచ్చిందండి? 108 సీట్లని ఎప్పుడు చెప్పింది? మొన్న ఎగ్జిట్ పోల్ అప్పుడు చెప్పింది. ఏది, యాక్సిస్ మై ఇండియానా? ఓకే, సాక్షి తమిళనాడు ఎడిషన్ పేపరు, సాక్షి తమిళనాడు ఎడిషన్, తమిళనాడు ఎడిషనా, చెన్నై ఎడిషనా ఇది?
చెన్నై ఎడిషన్ తమిళనాడు 1 year బ్యాక్ చెప్పింది 105 సీట్లు విజయ్కి వస్తాయని. ఈ క్లిప్ ఉంటే ఒకసారి స్క్రీన్ పైన వేరా.